ఫోటో తీసావా? నువ్వు విఆర్ఓ ఈవీవరం ఇతను లోగడ పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో ఒకసారి, అలాగే కశంకోట కేబోర్పాడు ప్రాంతాల్లో కూడా ఇతను సస్పెండ్ అయినట్టుగా రికార్డు ఉంది. ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇతని మీద కదా కరప్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి మాకు ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తను 1,50,000 రెడ్ హ్యాండ్గా పట్టుకుంటుంది. గతంలో 3 times అండి. 2 times సస్పెండ్ అయ్యింది. ఇది 3 times. కరెక్టే. థ్యాంక్ యూ సార్. పేరు హర్షిత, వైజాగ్ యాంటీ కరప్షన్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేస్తున్నాను. నేను నాతో పాటు రమణమూర్తి డిఎస్పీ ఏసీబీ వైజాగ్ మా టీం అంతా కలిసి ఈరోజు ఇక్కడ ఒక ట్రాప్ వేయడం జరిగిందండి. ఇది బుచ్చేపేట మండలానికి సంబంధించి పి భీమవరం అన్న విలేజ్లో పోతుల శంకర్రావు అన్న విఆర్ఓ గారు మా కంప్లైనెంట్ దగ్గర నుంచి అతని ల్యాండ్ 2.5 acres ఎక్స్టెంట్ ఉన్న ల్యాండ్ని అతని నేమ్ అడంగల్లో చేంజ్ చేసి అతనికి ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎం ఇవ్వడానికి గాను 1,50,000 బ్రైబ్ డిమాండ్ చేశారు. సో కంప్లైనెంట్ మా దగ్గరికి వస్తే మేము యాజ్ పర్ ప్రొసీజర్ ట్రాక్ చేయడం జరిగిందండి. తర్వాత గతంలో కూడా ఎవరైతే మా ఈ విఆర్ఓ ఉన్నారో పి శంకర్రావు అన్న అతను, ఇతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా తీసుకున్నారండి ఫర్ కరప్షన్ యాక్టివిటీస్. సో ఇది ఏసీబీకి ఫస్ట్ కంప్లైంట్ అతని మీద ట్రాప్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మీ దగ్గర నుంచి వాళ్ళు చేయాల్సిన పనికి గాను ఏదైనా బ్రైబ్ డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇతను గతంలో కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యాడు ఇదే దాని మీద.